రూల్స్ పెడతాడురా కానీ పాటియ్యడు. ఇగో ఈ డైలాగ్ మన ముఖ్యమంత్రి వర్యులకు బరాబర్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి కాబట్టి. హాగో హామీల గురించి ఏంది పిల్ల రోజు నీ పంచాది అని మీరు అనుకోవచ్చు, కానీ హామీలు ఒక్క ముచ్చటనే కాదు, కడుమ అన్నిట్లలో మన సీఎం సారు ఆయన చెప్పింది ఆయననే వాటియాడు. ఇది చూడుండ్రి మీకే సగం అర్థమవుతుంది, కడుమని నేను చెప్తా గానీ. ముందు వీడియోలో ఓ అంత హైప్ ఇచ్చినావు, సార్ తిరుమల పోయిండాలి ఇంటోళ్ళతోని, ఇలా వైకుంఠే కదషి కనీసం గుడికి పోయినా బాధనే ఉందా మీతోని అనే కదా మీ ఇన్నర్ ఫీలింగ్. గుడి కాకపోతే ఎడికమన్నా బొమ్మనుండ్రి కానీ మనకు ఒకటి చెప్పి ఆయన ఒకటి వాటిస్తేనే నవ్వొచ్చేది. తిరుపతి వెంకన్న దర్శనాల గురించి సార్ ఒకప్పుడు ఒక స్పీచ్ ఇచ్చిండు, చూడుండ్రు. అది టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను, మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా మనకు? ఇన్నరా టీటీడీ దర్శనాలకు చంద్రబాబును అడుక్కున్నాడేంది? మన గుళ్ళు లేవా? వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది అని ఓ భారీ డైలాగులు వేల్చిన రేవంత్ సారు కట్ చేస్తే ఇవాళ టీటీడీలో సకుటుంబ సపరివార సమేతంగా కానొచ్చిండు. మరి మీకు ఇవాళ వైటీడీ యాదికి రాలేదా? మన గుళ్ళ గురించి గుర్తులేదా? ఎందుకు సార్ గీ మాత్రం దానికి అంతగానం హైప్ ఇస్తారు? మీరికే చంద్రబాబును నొచ్చి నొయ్యకుట తిడతారు కానీ మీ గురు శిష్యుల బంధం చేస్తూ ఉంటుందో మళ్ళోపారి రుజువు చేసిరా నడుచుకుంటుర్రు. ఇలా బాండింగ్ గురించి తెలిసిన వాళ్ళు చూసినాక